మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మాస ఫలితాలు 2024 సంవత్సరానికి సంబంధించి మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. అయితే మనకి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి అసలు వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకోబోయే ముందర అసలు ముందుగా ఈ మాసంలో చూసుకుంటే గ్రహ స్థితి ఎలా ఉంది అని చూసుకుంటే మేషరాశిలో గురు యొక్క సంచారము, అలాగే గురువుతో పాటు బుధుడి యొక్క సంచారం. బుధుడు వక్రీకరించి ఈయన అంటే మీనం వైపుకి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది. అలాగే మనకి రాహు వచ్చి మీనరాశిలో సంచారము, కేతువు వచ్చి కన్యారాశిలో సంచారము, శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో సంచారం, అలాగే శనితో పాటుగా ఇక్కడ కుజుడు కూడా మనకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఈ కుజుడు ఏప్రిల్ 24వ తేదీ వరకు కూడా మనకి ఈయన శని భగవానుడితో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. తదనంతరం ఈయన మీనరాశిలోకి మార్పు చెందుతాడు. అలాగే రవి కూడా ఏప్రిల్ 14న మీనం నుంచి మేషంలోకి అంటే తన ఉచ్చక్షేత్రంలోకి ఈయన ఏదైతే సంచారం ఉందో అది జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా ఇప్పటి వరకు ఆయన ఉచ్చస్థితిలో ఉన్న ఆయన కూడా ఏప్రిల్ 25వ తారీఖున మీనంలోంచి మేషంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ చంద్రుడు కానీ చూసుకుంటే ఈ మాస ప్రారంభంలో ఈయన ధనుస్సు రాశి నుండి అంటే మూలా నక్షత్రమే ధనుస్సు రాశి నుండి ఈయన యొక్క ప్రయాణం అనేది ఈ మాసం ఈయన మొదలు పెట్టుకోవడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా గ్రహస్థితి. ఈ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. వృశ్చిక రాశిలోకి విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశికి రాశ్యాధిపతి వచ్చి కుజుడు. ఈ రాశ్యాధిపతి అయిన కుజుడు అర్ధాష్టమ కుజుడుగా ఇక్కడ వీళ్ళకి సంచారం చేయడం ఏప్రిల్ మాసంలో అనేది జరుగుతోంది. ఎప్పుడైతే వీళ్ళకి సహజంగానే అర్ధాష్టమ శని నడుస్తోంది, అందులో దాంతో పాటుగా అర్ధాష్టమ కుజుడు. కాబట్టి తప్పనిసరిగా వృశ్చిక రాశి వాళ్ళు వాహనాలు నడిపేటప్పుడు లేదా ఏదైనా సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనేటప్పుడు అమ్మేటప్పుడు కూడా కాస్త జాగ్రత్త అనేది వహించుకోవాలి. అలాగే వీళ్ళు గృహ సౌఖ్యానికి సంబంధించి ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఒక్కోసారి వీళ్ళు డబ్బులు అధిక వడ్డీకి డబ్బులు దొరకడము, ప్రాపర్టీ లోన్స్ పెట్టడం, లేకపోతే రుణ బాధలు ఇలాంటివి ఏర్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి వాహనాల విషయాలు నడిపేటప్పుడు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఇక్కడ 4వ ఇంట్లో శని కుజులు ఉండడం వల్ల ఇక్కడ ఏవైతే పనులు మొదలు పెడుతున్నారో కొత్తగా ఆ పనుల విషయాల్లో వాటిలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే అప్పటి వరకు వాటి గురించి అనుకోకుండా వాటి గురించి పనులు మొదలు పెట్టకుండా ఏవైనా ఉండుంటే అవి జాగ్రత్త వహించండి. తల్లి ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి. అలాగే ఏవైతే వివాహానికి సంబంధించిన విషయాల్లో వాటిల్లో నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలు అవన్నీ కూడా కాస్త ఆలస్యమయ్యే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు వృశ్చిక రాశి వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ చతుర్థ స్థానంలో ఈ శని కుజుల యొక్క కలయిక అంటే 2 వ్యతిరేక గ్రహాల యొక్క కలయిక ఎప్పుడైతే జరుగుతోందో కాబట్టి తప్పనిసరిగా విద్యార్థులు కూడా చదువు విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే దశమస్థానంలో శని కుజులు అంటే ఈ యొక్క ఏదైతే ఈ స్థానంలో అంటే ఈ యొక్క మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ శని కుజుల యొక్క కలయిక ఏదైతే ఉందో వీళ్ళకి చతుర్థ స్థానంలో ఈ కలయిక అనేది కొంతవరకు వీళ్ళకి వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా కాస్త మధ్యలో ఆ ఒడిదుడుకులు ఉన్నా కూడా మొత్తానికి వాళ్ళు బయటికి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా మనకి విద్యార్థులకు కూడా వీళ్ళకి కానీ చూసుకుంటే వాళ్ళకి సామాన్యంగా ఉండడం అనేది కనబడుతోంది. కొంతవరకు వాళ్ళు దాన్ని ఎప్పటికప్పుడు కూడా పిల్లలు దాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు మీరు కూడా ఈ మాసంలో మీ పిల్లల్ని పట్టుకుని ఉండడం అనేది అంటే చదువు విషయాల్లో కాస్త ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉండాలి. అలాగే వీళ్ళకి ఎప్పుడైతే రాశ్యాధిపతి అయిన కుజుడు షష్టమాధిపతి అయిన కుజుడు ఎప్పుడైతే ఇక్కడ శని భగవానుతో కలిశాడో కాబట్టి శత్రువుల విషయాల్లో వాటిల్లో కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండడం అనేది చెప్పదగ్గ సూచన. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా దుర్గారాధన చేసుకుంటూ ఉండడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు ఏ రాశికి ఆ రాశికి సంబంధించిన ఫలితాలు అనేవి చెప్పుకుంటున్నాం. మనం ప్రతిసారి చెప్పుకున్నదే ఈ గోచార ఫలితాలతో పాటుగా
జన్మజాతక ఫలితాలు కూడా ఎప్పుడు పరిశీలనలోకి తీసుకోవాలి అని. కారణం దేనికంటే ఒక్కోసారి గోచారంలో అంటే మన జన్మజాతకంలో ఉన్న గ్రహస్థితిలే మనకి గోచారంలో కూడా కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాటి యొక్క తీవ్రత అంటే శుభగ్రహాల కానీ యొక్క కలయిక అయితే ఒక రకంగా ఉంటుంది వాడి స్థితిగతులను బట్టి. అలాగే ఆ యొక్క కలయిక అనేది ఏవైతే గ్రహాలు ఉన్న కలయిక కానీ ఏవైనా శత్రుగ్రహాలు అయ్యుంటే అదే స్థితిని పొందుంటే వాటి నుంచి వచ్చే ఫలితాలు వేరేగా ఉంటాయి. కాబట్టి ఈ శుభాశుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకోవాలి. తద్వారా వాటికి కావాల్సినవి ఏవైనా పరిహారాలు ఏమైనా ఉంటే అవి చేసుకుని మనం ముందుకు వెళ్ళడం ద్వారా మనం పనిలో సక్సెస్ అవుతాం. అయితే ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఇప్పుడు మాత్రం మనం చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని గ్రహాలు కంబస్ట్ అయి ఉంటాయి, అంటే కలిసి ఉంటాయి. ఈ కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే గోచార ఫలితాల్లో ఒక్కోసారి తీవ్రమైన మార్పులు రావడం అనేది జరుగుతుంది. ఎలా అని కానీ చూసుకున్నప్పుడు ఏవైనా కొన్ని పాపగ్రహాలు అంటే లేదా శత్రుగ్రహాలు 2 గ్రహాలు కలిసినప్పుడు 2 లేక అంతకంటే ఎక్కువ గ్రహాలు అవి కలిసి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి నుండి అంటే వాళ్ళకి మొత్తం 12 రాశుల వారికి కూడా వాళ్ళ జన్మరాశి నుండి ఆ గ్రహాలు ఉండే స్థితిని బట్టి వాళ్ళకి మంచి చెడు సంబంధించి శుభ అశుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ మాసాల్లో చూసుకుంటే ఈ శని భగవానుడు అలాగే రవి లేకపోతే మనకి కుజ శనులు కుజ రవులు లేదా కుజ రాహువులు అలాగే రవి రాహువులు ఈ కలయిక ఏదైతే ఉందో ఇది కొంత అంటే కొంత సమాజంలో కావచ్చు, కొంత వ్యక్తిగతంగా కావచ్చు, కొంత వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే కాస్త తెలియని అంటే ఎక్కువగా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ లేకపోతే గొడవలు అవ్వడం కానీ అల్లర్లు జరగడం కానీ ఏదో రకంగా ఇలా దేశంలో ఏదో ఒక మూల కావచ్చు, లేకపోతే వ్యక్తిగత జాతకాల్లో చూసుకున్నప్పుడు గోచార ప్రకారంగా కూడా కొంత వాళ్ళకి ఈ ఇంట్లో కావచ్చు లేకపోతే ఏదైనా వాళ్ళు చేసే వ్యాపార సంస్థల్లో కావచ్చు ఇలా కాస్త మానసిక అశాంతి అనేది ఏర్పడుతూ ఉంటుందనేది మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు అలాగే గోచారంలో కూడా ఉన్న మిగతా గ్రహాల యొక్క స్థితి ఏమిటి, ఏదైనా పాప స్థితుల్లో కానీ ఉంటే అసలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది కూడా మనకి ఈ వీడియో ద్వారా ఏ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అవి చూసుకోవడం ద్వారా కొంత ఇప్పుడు ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో అవి దాటుకుని అనుకూలమైన ఫలితాలు మీరు పొందడం అనేది ఇక్కడ జరగడం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ పరిహారాల్ని తప్పనిసరిగా పాటించుకోవడం ద్వారా మంచి అంటే ఏదైతే మనకు ప్రతికూల ఫలితాలు ఉన్నాయో ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.